ప్రజా సమస్యలపై ఎంతగానో గలమెత్తుతాడో అదే స్థాయిలో వినూత్న నిరసనలకు దిగే ప్రజాప్రతినిధి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్తో మాట ముచ్చట. వెల్కమ్ టు 369 ఛానల్. నమస్తే అన్న. ఏంటన్న విశేషాలు? నేనే చెప్పాలి. ఓకే అన్న, ఇప్పుడు సనాతన ధర్మ నినాదం బాగా ట్రెండ్ అవుతుంది కదా, అంటే ఎందుకు అవుతుంది? ఇప్పటి నుంచే ఉంది ఈ నినాదం. సనాతన ధర్మం ట్రెండింగ్ అని నేను అన్నాను కానీ అండి, ఒక జనాలకు బాగా చొచ్చుకుపోయి ఉద్యమం అంటే పీపుల్ స్టార్టెడ్ రియలైజింగ్. ఇప్పుడు మన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడిని, అవహేళనను, అవమానాన్ని ఈ విధంగా ఈ రోజు ప్రజలు గుర్తిస్తా ఉన్నారు మెల్లగా. ఈ రోజు ఈ ప్రభుత్వాలు సోకాల్డ్ సెక్యులర్ వాదులు, కుహాన లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లాంటి నేతలు ఎవరైతే ఉన్నారో, కేవలము హిందువుల పైన పడేయడము, హిందూ పండుగలు వస్తేనే వాటిపైన విమర్శించడము, దీపావళి రాగానే పొల్యూషన్ అవడం మొదలు. మిగతా సంవత్సరం మొత్తం వాళ్ళకి పొల్యూషన్ ఎక్కడ కనబడదు, కేవలం దీపావళికి మాత్రమే వాళ్ళకి పొల్యూషన్ కనబడుతుంది. దసరా వస్తే ఇంకో ప్రాబ్లం కనబడుతుంది, సంక్రాంతి వస్తే మరో ప్రాబ్లం కనబడుతుంది. మనకు దేవాలయాల పైన దాడులు చేస్తే మనం ప్రతిఘటిస్తే మన పైన హత్యాయ ప్రయత్నాల కింద కేసులు కడతారు, మనం జైళ్లకు పంపిస్తారు. ఎవరు హిందూ ధర్మం గురించి మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకి విదేశీ శక్తుల నుంచి డబ్బులు సంచులు అందుతున్నాయి కాబట్టి, వాళ్ళ పార్టీ నడవాలి కాబట్టి, అలలుయ ఆమెను అనుకుంటే వాళ్ళకి సంతోషంగా అనుకుంటా బహుశా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా హిందూ ధర్మంని అవహేళన చేసేటువంటి ప్రయత్నము, అవమానం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యపరిచి హిందూ ధర్మం కోసం నిలబడాలి. నెక్స్ట్ తరాలు, భవిష్యత్ తరాలు కూడా హిందూ ధర్మం పైన మాట్లాడాలి అంటే, హిందూ ధర్మాన్ని అనుసరించాలంటే మన ధర్మం గురించి, మన దేశం గురించి మనం పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే మనం దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతాం భవిష్యత్ తరాలకు అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి ప్రణాళిక కార్యక్రమాలు ఏవైతే నడుస్తున్నాయో ఇవి మీకు ట్రెండింగ్ కనబడుతుంది. ఓకే, ఆలయాలను హిందువులకే అప్పచెప్పాలి, స్వయం ప్రతిపత్తి కల్పించాలి అని ఒక నినాదం కూడా ఈ మధ్యలో బాగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకన్నా? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, దానికి ఒక సిస్టమ్. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ అడిగారు. ఇప్పుడు ఈ దేశం ఎవరిదండి? ఈ దేశం మీకు ఇష్టమైన దేవుడు ఇట్లా అందరు కామన్ గా పెట్టుకునే రాముడు. ఈ దేశంలో మన పూర్వీకుడు అయినటువంటి, మన ముత్తాత అయినటువంటి, మన పూర్వీకులైనటువంటి ఆదర్శ పురుషులైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ పుడితే ఎక్కడ పుట్టాడు అని సాక్ష్యం అడుగుతాం. ఈ దేవాలయాలు ఏవైతే హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయో, వీటికి అనేక దేవాలయాలకు మాన్యాలు, భూములు ఉన్నాయి. ఈ దేశము సనాతన సాంప్రదాయంలో పుట్టినటువంటి దేశము. హిందువులు అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో తర్వాత వచ్చినటువంటి మతాలకు వర్క్ బోర్డ్ ఏంది, వాళ్ళ ఆస్తులు ఏంది, ఆ ఆస్తులు దేశంలో సగభాగం 30% మాదే అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే, ఎవడబ్బ సొమ్ము ఎవడని చెప్పుకుంటాడు? నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి గుడికి విరిగా అనేక మంది రాజులు పూర్వీకులు విరాళాలు ఇస్తే ఇచ్చినటువంటి భూములు నీ వర్క్ బోర్డు భూములు ఏ విధంగా అయితే నేను అడుగుతున్నా. ఈ రోజున ప్రభుత్వం రికార్డులు ఉన్నాయి కదా, రికార్డులు అన్ని లేవు సార్. రికార్డులు అన్ని లేవు. రికార్డులు ఉంటే రిజిస్ట్రేషన్ కూడా కాకపోతుండే. అన్ని చోట్ల లేవు. రికార్డులు ఉన్నావని పూర్తిగా అవాస్తవము. ఈ చట్టాలు అవాస్తవము. వాళ్ళకు ఉన్నటువంటి వగ్బోర్డులాలు, వాళ్ళకు ఉన్నటువంటి షరియత్రాలు, ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. ఎవరున్నా ఈ దేశం నాదే అని చెప్పాలి. భారత్ మాతాకి జై అనాలి, వందే మాత్రం పాడాలి. పాడినప్పుడే ఈ దేశం నాది అనుకున్నప్పుడు మాత్రమే వాడు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు. వాడికో చట్టం ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి మాకో చట్టం ఏ విధంగా అవుతుంది? మా భూములు మీవే అవుతాయి. మా మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను వ్యతిరేకించాలంటే, మా మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలంటే మాకు బోర్డు అవసరము. అటువంటి బోర్డే సనాతన ధర్మం బోర్డు. వాటి కోసమే ఈ డిమాండ్లు వస్తున్నాయి తప్ప ఇంకోటి కాదు. ఇది కేవలము ప్రతిఘటన. ఈ రోజు కూడా అదే పార్టీ పరిస్థితి కదా. ఆ రోజు కాశ్మీరీ పండితుల నుంచి మొదలు కొట్టుకుంటే ఈ రోజు సికింద్రాబాద్ బుచ్చాలమ్మ దేవాలయం వరకు కూడా హిందువుల పైన కేవలం బురద చల్లే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం బురద చల్లుదాం, హిందువులను తులనాడదాం, హిందువులను అవమానిద్దాం, హిందువులను ఏ విధంగా తొక్కేద్దాం, వేరే మతాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రోత్సహిద్దాం, హిందువులలో మత మార్పిడి చేద్దాం. హిందువు ఎక్కడైనా మత మార్పిడి చేయంగా చూసారు మీరు? ఈ దేశంలో ఉన్నటువంటి హిందువు ఎవరైనా మతం మారు అని చెప్పంగా మీరు చూసిర్రా? వీళ్ళ పండగ వెళ్తాడు నా హిందువు, క్రిస్మస్ రోజు చర్చికి పోతాడు నా హిందువు,
ప్రతి రంజాన్ రోజు వాళ్ళని కలిసి శుభాకాంక్షలు చెప్తాడు నా హిందువు, హలీం ఇస్తే తింటాడు నా హిందువు, షేర్ కుర్మా ఇస్తే తింటాడు నా హిందువు. కానీ నా హిందూ పండుగ రోజు ప్రసాదం ఇస్తే ఏ క్రిస్టియన్ తీసుకోడే, ఏ ముస్లిం తీసుకోడే. ఇదేంటి అన్యాయం, ఇదేం దౌర్భాగ్యము. సికింద్రాబాద్ లో పేరుబంధం ఉన్నటువంటి అమ్మవారు మా ఉజ్జయిని మహాంకాలమ్మ నుంచి మొదలుపెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి ముత్యాలమ్మ ప్రతి దేవాలయానికి పేరుబంధం ఉంటది. హిందూ సంస్కృతిలో సాంప్రదాయమైన ప్రతి కులస్తులకు ప్రతి మతస్థులకు సికింద్రాబాద్ లష్కర్ పేరే లష్కర్ బోనాలు. అటువంటి దగ్గర ఒక ముష్కరులు మీటింగ్ పెట్టుకుని ఒక హోటల్లో నా దేవాలయం పైన దాడి చేస్తే నేను నిజం చెప్పొద్దా? నిజం చెప్తే నాకు హత్యా ప్రయత్నం కేసు పెడతావా? ఇదే ప్రభుత్వాలు, ఇదేం సెక్యులరిజము? మీరు చెప్పాలి. మరి దాడి జరిగింది ఎవరిపైన? హిందువుల పైన, వారి పైన. వారు వచ్చి నా పైన దాడి చేస్తారు. ఈరోజు మతం పేరుతోటి టెర్రరిజం. ఈరోజు ముంబైలో ఉన్నటువంటి తాజ్ హోటల్ నుంచి మొదలు పెట్టుకుంటే పాత బస్తీలో చార్మినార్ దగ్గర కూడా అల్లర్లు జరుగుతుంది. కేవలం మతం ముసుగులో కొంతమంది వీళ్ళకి ఆ మతం మీద నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఎవరైతే నా ధర్మం పైన దాడి చేస్తున్నారో, ఎవరైతే ఆ మతం ముసుగులో డబ్బు సంచులను వాళ్ళు వెనక వేసుకుంటున్నారో వీళ్ళకి వాళ్ళ మతం మీద కూడా గౌరవం లేదు. ఉంటే ముస్లిం మహిళల పట్ల గౌరవం ఏది? ముస్లిం మహిళలకు గౌరవం కావాలని చెప్పి వాళ్ళు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని తిరగాలని చెప్పి నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రిపుల్ తలాక్ రద్దు చేసింది. ఏమంటే ముస్లిం మహిళల కోసం పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందువులు పోరాటం చేస్తున్నారు ముస్లింల కోసం. కాబట్టే హిందువుల ముస్లింలలో కూడా అన్యాయం అయిపోతున్నటువంటి అనేక మంది. నిన్న మొన్న డీసీలో అనుకుంటా ఓ ఆర్టికల్ వచ్చింది, మీకు చూపిస్తా. పాకిస్తాన్ లో ఒక తెగ వాళ్ళకి రూలింగ్ చేసారు. వీళ్ళు ముస్లింలలో అంటే పార్టీ కాదు, వీళ్ళు నమాజ్ చేయడానికి అన్నారు. మీకు చూపినా ఇప్పుడే చూపిస్తా అన్నారు. దానికి డైరెక్ట్ రూలింగ్ ఇచ్చి వాళ్ళు నిలబొట్టేసారు. బలుచిస్తానే మాకు సంబంధం లేదంటారు. లేకపోతే ఆ వాళ్ళకి సంబంధించిన సత్యగలు ఏవైతే ఉంటాయో 74 ఉన్నాయి. వాళ్ళే కొంతమందిని గుర్తిస్తారు, కొంతమందిని గుర్తించదు. వీళ్ళు వచ్చి నా మీద ధర్మం ఇవ్వకుండా నా మతం గొప్పదని చెప్పి నా మీద దాడి చేస్తాడు. అసలు ఈ మతంలో నువ్వెవడో తెలుసుకో. నీ మతం ఎన్నేళ్ల క్రితం వచ్చింది? నీ మతాన్ని ఏమంటే నీకు గౌరవిస్తున్నా. నేను మస్జిద్కి పోతా, చర్చికి పోతా, నువ్వు నా గుడికి వస్తావా? నేను మస్జిద్కి పోతా, చర్చికి పోతా. నేను పోయినా కార్యక్రమాలకు పోయినా. ప్రతి రంజాన్ మాసంలో మా దగ్గర మల్కాయలు ఉన్నటువంటి ప్రతి మసీద్ లో పిలిచిన ప్రతి మసీద్ లో నేను పోయి కూర్చొని వస్తున్నా. నేను ప్రతి క్రిస్మస్ రోజు పిలిచిన ప్రతి చర్చ్ లో పోయి కలిసి వస్తున్న, కేక్ కటింగ్ లో పాల్గొంటున్నా. మరి ఏదైనా ఈ నాయకులు వచ్చి నా దేవాలయాల్లో వచ్చి పూజ చేసిర్రా? హిందువులకు శుభాకాంక్షలు చెప్పిర్రా? రంజాన్ ముబారక్ అని చెప్పి పెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ మరి హిందూ పండుగలకు కూడా పెడతా ఉన్నారా? మీరు చెప్పండి, ఆలోచన చేయండి. హిందూ ముసుగులో ఆస్తికవాదం పేరుతో దాడులు ఇతర మతస్థుల పైన జరుగుతున్నాయి లేదా చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్తున్నా. హిందూ ముసుగులో ఇతర కులస్తుల పైన దాడులు జరుగుతున్నాయా? హిందూ ముసుగులో ఇతర కులస్తులు. మీ క్వశ్చనే రాంగ్, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే హిందూ ముసుగులో వేరే కులస్తులు ఎట్లా వేస్తారు? వేరే కులస్తులు కాదు, తీవ్రంగా హిందూ జాలం ఉండే వ్యక్తులు కొంతమంది. అంటే మీరు అనేది అతివాద హిందూ గురించి ఏదైతే సోకాల్డ్ ఈ సెక్యులర్ వాదులు, కుహానా లౌకికవాదులు మాట్లాడుతున్నారు. సార్ నేను ఒక మాట చెప్తున్నానండి సార్, ఏ హిందువైనా దాని వల్ల ఏ హిందువైనా పైన వ్యతిరేక అంటే ఒక విధంగా సానుభూతి కూడా తగ్గుతుంది. అవును సార్, వాస్తవం చెప్పండి. నేను అడుగుతున్నాను, ఏ హిందువైనా సరే, ఏ మసీద్ మీద దగ్గర అయినా సరే అందరినీ కలుపుకోవే సంస్కృతి మాది కాబట్టి, హిందువులం కాబట్టే ఈ రోజు అన్ని మతాలు ఎగేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు 1% కూడా లేని వాళ్ళు ఈ రోజు 20%, 15% పోయి ఈ దేశం మాదే అంటున్నారు. ఎందుకు చేస్తారు? అదే మేము హిందువుల గురించి మాట్లాడితే మా మీద అటెంప్ట్ మర్డర్లు, కేసులు, ప్రభుత్వం పైన అనవసరమైన ఆరోపణ కదా. ఉన్నదే చెప్తున్నా. ఎందుకు చేస్తారంటే గత అనేక సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లో మైనారిటీ అపీస్మెంట్ పాలసీ అనేది ఇరుక్కుపోయిన ఇంజక్షన్ లాగా. హిందువులు నాశనం అయిపోయినా పర్లే, అన్యాయం అయిపోయినా పర్లే, మాకేంటంటే వాళ్ళు ఎట్లైనా సిగ్గు వచ్చేయమంటే మాకు హిందువులకి సిగ్గు శరం ఏం లేదు, చీవిలాగా పక్కన పడేస్తారు. వాళ్ళు ఎట్లైనా మాకు ఓటేస్తారు. మేము ఆ 10%, 15% ముస్లింల కాలు పడిపోయి గుంపగుతో ఓట్లు వేసుకుంటే ఏ విధంగా ఓవైసీ గత 60 సంవత్సరాలు గెలిచిపోతా ఉన్నారో ఆ విధంగా మేము గెలిచిపోతాం అనేటువంటి ఈ మైనారిటీ అపీస్మెంట్. ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 60 సీట్లు కూడా మైనారిటీలు వేసినవే.
మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అరాకొర సీట్లు, ఈ మైనారిటీ అబ్యూస్మెంట్ పాలసీ వల్ల కేవలం మైనారిటీలను రెచ్చగొట్టి, మైనారిటీలో కూడా ఏం న్యాయం చేశారండి? మైనారిటీలకు కూడా న్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే. నేను చెప్తున్నా కదా, ముస్లిం మహిళల కోసం కూడా కొట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. నేను అడుగుతున్నాను, మైనారిటీలో కూడా ఇది చేసింది ఏం లేదు. కేవలం ఎప్పుడు చూసినా హిందువులను ఒక బూచి కింద చూపించి ముస్లింలందరిని ఒక దగ్గర చేర్చి గంపగుత్త ఓట్లేసుకొని వాళ్ళ రాజకీయ ప్రాబల్యాన్ని పబ్బం కట్టుకోవడం కోసం చేస్తుంది. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, మీ వేదిక ద్వారా చెప్తున్నా, మాకు ముస్లిం అంటే విరోధం లేదు. నా ఫ్రెండ్స్ మీకు అనేక మంది నా పక్కన ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, నా పక్కన క్రిస్టియన్లు ఉన్నారు, అనేక మంది నా దగ్గర నా రోజు నాతో కలిసి తిరిగే ఉన్నారు. వేరు ఐడియాలజీ వేరు. కానీ నాతో తిరిగే ముస్లింలు నా దేవుడిని కొలుస్తారు, నా బొట్టు పెట్టుకోమంటే వస్తారు, నా గుడికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ భారతదేశంలో ఇక్కడ పుట్టి పెరిగి సంస్కృతిలో ఇవిడిపడి ఉన్న వాళ్ళు నా గుడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు నేనేమైతే మాట్లాడుతున్నానో, వీళ్ళు పాకిస్తాన్ అజెండానో, కాంగ్రెస్ పార్టీ అజెండానో, లేదా ఇంకో దేశపు అజెండానో మోసేటోళ్ళు, ఈ దేశాన్ని విడగొట్టాలనుకునేటోళ్ళు, ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దు, మాకు సపరేట్ చట్టాలు ఉండాలి, మాకు సపరేట్ అధికార ప్రభుత్వం ఉండాలి, ఈ భూమి మొత్తం మాదే, శ్రీరామచంద్రమూర్తికి చెందిన భూమి హిందువులది కాదు, ఆయన పరిపాలించిన ఈ రాజ్యం వాళ్ళది కాదు, ఇదంతా వర్క్ బోర్డుదే, మాదే 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 అనే వాళ్ళతోనే మా యుద్ధము. ఈ దేశం నా రాముడిది, ఈ భూమి నా రాముడిది. శ్రావణ్ గారు చిక్కడు దొరకడు. ఓకే, థ్యాంక్ యూ.